డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా, బుల్లెట్ 1 సెంటీమీటర్ యువతలు తగిలితే ఏమై ఉండేది? ఆదిత్య మనకి దక్కేవాడా? ఆదిత్యని చంపాలన్న ఉద్దేశంతోనే వాడొచ్చాడు. వాడు ఎవరు? సొంత తమ్ముడే కదా. రక్త సంబంధం అనేది ఉందా వాడికి? ఆదిత్య చేసిన తప్పు అయితే ఆ డీపీ చేసిందండమ్మా. వాడు చేసింది రైటా? అసలు దీనికి అంతటికి కారణం వాడేగా. రాము, నేను చంపాలని చూస్తున్నాడంటే ఆ డీపీ బాలను సమర్థిస్తున్నట్టే కదరా. మావనేమన్నా అంటే ఆవేశంగా వస్తాడు. మరి నిన్ను చంపాలని చూసినప్పుడు ఆదిత్య రాకూడదారా? మనం పోనీ అని వాడిని వదిలేస్తే ఇంకా ఎన్ని తప్పులు చేస్తాడో. కన్నతండ్రి మీద చెయ్యి ఎత్తాడు, అన్నదమ్ములతో గొడవ పడతాడు, చెల్లెలంటే అభిమానం లేదు, కన్నతల్లి అంటే అసలు ప్రేమే లేదు. అసలు అలాంటి ఎందుకు వదిలేయాలరా? ఈ రోజు ఇది జరిగింది, మనం అలాగే వదిలేస్తే రేపు అదే తుపాకీతో మనల్ని కూడా కాల్చేస్తాడు. అందుకే తాతయ్య, దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. ఏదేవైనా సరే నేను మాత్రం బాలు మీద కేసు పెడతాను, అంతే. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. నమస్తే అండి. మేడం, మీరేంటి మేడం ఇక్కడ? కూర్చోండి మేడం. ఏంటి మేడం మీరిక్కడ దాకా వచ్చారు? ఏదైనా ఉంటే ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. కంప్లైంటా? ఎవరి మీద మేడం? నా కొడుకు బాలు మీద. ఏంటి మేడం మీరు మాట్లాడేది? మీ అబ్బాయి మీద మీరు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? అంత తప్పేం చేశాడు? నా చిన్న కొడుకు ఆదిత్యని చంపాలని చూశాడు సార్. చంపబోయాడా? అవును, గుళ్ళో అందరూ చూస్తుండగా రివాల్వర్తో షూట్ చేశాడు. రేయ్, నిన్ను నా చేతిలో చచ్చావురా. అక్కడ అందరూ చూశారు. ప్రత్యేక సాక్షిని నేనున్నాను. వెంటనే బాలుని అరెస్ట్ చేయండి. మేడం, మీరు తొందరపడకండి. ఒక్కసారి కేసు రిజిస్టర్ అయిందంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎంతైనా మీ కొడుకు కదా, మీరంతా ఒకటే ఫ్యామిలీ. కానీ వాడలా అనుకోలేదు సార్. మమ్మల్ని పరాయి వాళ్లలాగే చూశాడు. సొంత తమ్ముణ్ణి చంపాలని షూట్ చేశాడు. ఇప్పుడు నా చిన్న కొడుకు ఐసీయూలో ఉన్నాడు. కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది. లేదంటే ఈ పాటికి నా చిన్న కొడుకు. లేదు సార్, నాకు మరో ఆలోచనే లేదు. నేను కేసు పెడుతున్నాను. కంప్లైంట్ రాసిస్తాను. పేపర్ ఇవ్వండి. మేడం, మీరిస్తారా? మీ పై ఆఫీసర్కి ఫోన్ చేయనా? సరే మేడం, ముందు కంప్లైంట్ రాయండి. ఆ తర్వాత విచారణ చేసి ఎఫ్ఐఆర్ రాస్తాను. నా చేతిలో చచ్చావురా. సార్, ఇదిగోండి సార్. ఓకే మేడం. చాలున్నాయి, ఇంక చాలున్నాయా? ఇంకొంచెం తాగరా. నీకెందుకన్నా ఈ పనులన్నీ? శైలు ఉంది కదా, తను చూసుకుంటుందిలే. ఆదిత్య, శైలు అయినా, సీత అయినా, శశి అయినా ఇప్పుడొచ్చిన వాళ్ళు. కానీ మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళంరా. నువ్వు, బాలు, నేను ఎలా కలిసి ఉండేవాళ్ళమో నీకు గుర్తుందా?
ఒకరంటే ఒకరికి ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉండేదో నీకు గుర్తుందా? ఎప్పుడు అన్నయ్య ఏం చేస్తున్నాడో, తమ్ముడు ఎక్కడున్నాడో అని ఆలోచించుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఒకరిని చూసి ఒకరు తిట్టుకొని కొట్టుకొని చివరికిదిగో ఈ స్థాయికి దిగజారిపోయాం కదరా. అన్నయ్య, అసలు మనం కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం ఎవరన్నయ్య? బాలు అన్నయ్యే కదా. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడో చూడన్నయ్య. ఎంత మూర్ఖంగా మారిపోయాడో చూసావు కదన్నయ్య. ఒక్కరంటే ఒక్కరు కూడా తనకిష్టం లేదు. అందరినీ శత్రువుల్లా చూస్తున్నాడు. నిజంగా బాలు అన్నయ్యకి మనం అంత అన్యాయం చేశామా? చెప్పన్నయ్య, అసలు ఎందుకు అన్నయ్య మనల్ని చంపేంత కక్ష పెంచుకున్నాడు? ఆదిత్య, బాలు ఏదో తెలియని పిచ్చిలో పడిపోయాడురా. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. వాడికి పట్టిన పిచ్చి ఒక్కటే అన్నయ్య, ఆ శశి. ఏమంటూ ఆ శశిని పెళ్లి చేసుకున్నాడో గాని మనందరికీ దూరం అయిపోయాడు. మనల్ని శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడన్నయ్య. తను ఇంకా ఆ పిచ్చిలో నుంచి బయటికి రాలేకపోతున్నాడన్నయ్య. మళ్ళీ మనం ఇది వరకటి బాలు అన్నయ్యని చూడటం కష్టమేమో అనిపిస్తుందన్నయ్య. దీనంతటికీ కారణం నేనే ఆదిత్య. శశి విషయంలో నేను చేసిన తప్పే ఇంత దూరం తీసుకొచ్చింది. నేను కాదన్నాననే కక్షతో ఇంత మారణ హోమం సృష్టిస్తోంది. ఇది చివరకు ఎక్కడికి పోయి ఆగుతుందో ఏంటో. ఏ శశి, అక్కడ నా ఆదిత్యని షూట్ చేసి ఇక్కడ మీరిద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారా? నీ మొగుడిని కూడా నా మొగుడితో పాటు హాస్పిటల్లో పడుకోబెడితే అప్పుడు తెలుస్తుంది నీకు. నిన్ను ఏం చేస్తున్నావు? నా మొగుడిని చంపాలని చూస్తారా? ఈ రోజు నా చేతిలో అయిపోయారు మీరిద్దరు. శైలు, నా జోలికొస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏ ఏంటి నీకిచ్చే మర్యాద? ఈ రోజు నీ రక్తం కళ్ళు చూస్తా. ఆగు ఆగు చెప్తున్నా. ఆగు ఆగు జరుగు. పట్టుకొని వా, చేయి పట్టుకో. వదలండి, చేయి పట్టుకో. వదలండి, ఇద్దరు చంపేస్తాను. వదలండి. డోర్ తీయండి, చంపేస్తాను మిమ్మల్ని ఈరోజు. డోర్ తీయండి. డోర్ తీయకపోతే మీ సంగతి చెప్తాను. డోర్ తీయండి, తలుపు తీయండి, లేదంటే ఈరోజు ఇద్దరిని లేపేస్తాను. తలుపు తీయండి, తలుపు తీయండి. వామ్మో శశి, ఇదే మనిషి ఇంత వైలెంట్ గా ఉంది. నేను మొదటి నుంచి చెప్తుంది అదే కదా బాలు, అది పక్కా మాస్. తలుపు తీయండి. అది ఇంటికి వచ్చిందంటే అంతలా రచ్చ చేస్తుందని నీకు చెప్పాను కదా. చూడు ఇప్పుడు ఏం చేసిందో. హలో డాడ్, చెప్పండి. శశి, నీకొక విషయం చెప్పాలమ్మా. మీ అత్తగారు బాలు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారమ్మా. వాట్? అవునమ్మా. ఆ ఇన్స్పెక్టర్ నాకు తెలిసినవాడు కాబట్టి నాకు ఫోన్ చేశాడు. గుళ్ళో మీ ఆయన షూట్ చేసిన సీసీ ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నారని తెలిసి నేను వాళ్లకంటే ముందే వెళ్ళి ఆ ఫుటేజ్ సంపాదించేశానమ్మా. మంచి పని చేశారు డాడ్. చూడమ్మా, ఆ ఫుటేజ్ లో ఒక భయంకరమైన విషయం బయటపడింది. ఏంటి డాడ్ అది? అది నేను చెప్పడం కాదు, నువ్వొచ్చి చూస్తేనే బాగుంటుంది. వెంటనే నువ్వు ఇంటికి రా. బాలుని కూడా తీసుకొని వస్తాను. వద్దమ్మా, నువ్వు ఒక్కదానివేరా. అదేంటి డాడ్? చెప్తాను కదా, నువ్వు మాత్రమే ఇక్కడికి రామ్మా. ఓకే డాడ్, వస్తున్నాను. ఓకే తల్లి. బాలు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను డాడీని కలిసి వస్తాను. మావయ్యకి ఏమైంది? అదేం లేదు, ఊరికే నిన్ను రమ్మన్నారు. దీంట్లోనే ఉండు నువ్వు. ఆ డోర్ అస్సలు ఓపెన్ చేయకు. అలాగే. డోర్ తీయండి, చంపేస్తాను
మిమ్మల్ని ఈరోజు. డోర్ తీయండి. వాట్ డాడ్, ఏమైంది? కూర్చోమ్మా బేబీ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ ఫుటేజ్ లో ఏం కనిపించింది డాడ్? అబ్బా నువ్వే చూడమ్మా. సీతలాగా ఉందండి డాడ్. సీతలా ఏంటమ్మా, సీతే. అదేంటి డాడ్, ఆ సీత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చింది? చనిపోయిందని అందరూ అనుకున్నారు, కానీ అది బ్రతికే ఉంది. మనం చూస్తున్నది దాని ఆత్మని కాదు, బ్రతికున్న ఆ సీతనే. బాలు, బాలు, శశి వచ్చావా? ఏంటి అంత అర్జెంటుగా వెళ్ళిపోయావు? అంకుల్ బానే ఉన్నారు కదా? డాడ్ బానే ఉన్నారు. అవును, ఆ శైలు ఏది? గంటయ్య చేత తలుపు తీయించాను, హాస్పిటల్కి వెళ్ళిపోయిందిలే. తన గురించి వదిలే. ఇంతకీ మీ డాడీ ఎందుకు రమ్మన్నారు? బాలు, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? నువ్వు ఆదిత్యని చంపడానికి ట్రై చేసావని నీ మీద కేసు ఫైల్ అయింది, తెలుసా నీకు? ఏంటి, కేసు ఫైల్ అయిందా? ఎవరు కేసు పెట్టారు? ఇంకెవరు, మీ అమ్మగారు. ఏంటి, మా అమ్మ? నిజమా? అవును బాలు, పోలీస్ స్టేషన్లో డాడీకి తెలిసిన వాళ్ళుంటే డాడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నువ్వు గుళ్ళో కాల్పులు జరిగిన సీసీ ఫుటేజ్ కోసం వెళ్తున్నారు. అది ఎవిడెన్స్ కింద పెట్టి నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని వాళ్ళు ప్లాన్ చేశారు బాలు. అంటే చివరికి నన్ను జైలుకి పంపించాలని చూస్తున్నారా? ఇదంతా ఆ రామ్ చేసిన ప్లాన్ బాలు. ఆదిత్య మీద నువ్వు షూట్ చేసావు కదా, దాన్ని తెలివిగా వాడుకొని మీ అమ్మని నీ మీదికి ఉసిగొల్పాడు. ఆమె చేతనే కేసు పెట్టించాడు. కేసు పెట్టించి ఏం చేస్తారు? జైలుకి పంపిస్తారా? పంపించని, నేను దేనికైనా రెడీగా ఉన్నాను. బాలు, నేనుండగా నువ్వు జైలుకి ఎలా వెళ్తావు? డాడీ ఎందుకు పిలిచారనుకున్నావు? పోలీసుల కంటే ముందు మా డాడీ గుళ్ళో సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చారు. అక్కడ ఎవిడెన్స్ అనేది లేకుండా చేశారు. నిజంగానా? అవును బాలు, ఈ విషయం నీకు చెప్పమని పంపించారు. చాలా థ్యాంక్స్ శశి. నా కన్న తల్లి నన్ను జైలుకు పంపించాలని చూసినా మీరు మాత్రం నన్ను కాపాడాలని చూస్తున్నారు. బాలు, నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అసలు? నువ్వు మీ అమ్మకి అవసరం లేదేమో, నాకు కావాలి. నువ్వు నాకు ప్రాణం బాలు. చూస్తాను శశి, వాళ్ళు ఇంకా ఏం చేస్తారో అది చూస్తాను. ఇప్పుడు నాకు ఎవరు ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పటిదాకా రాము ఒక్కడే నాకు శత్రువు అనుకున్నాను, కానీ ఇప్పుడు టోటల్ ఫ్యామిలీయే నాకు శత్రువులు అయ్యారని నాకు బాగా అర్థమైంది. నాకు తెలుసు బాలు, నిన్ను రెచ్చగొడితే రెచ్చిపోతావు. ఈ సిచ్యుయేషన్ని నాకు అనుకూలంగా మార్చుకొని నిన్ను పూర్తిగా నా చేతిలో పెట్టుకుంటా. ఈలోగా సీత ఎక్కడుందో తెలుసుకొని దానంతా తెలుస్తా. శశి, ఇప్పుడు మనం ఏం చేయాలి?
యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేద్దామా? బాలు ఇప్పటికిప్పుడు బెయిల్ దొరకదు. అయినా ముందు పోలీసులు రాని, ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. డాడ్ ఆల్రెడీ లాయర్స్తో మాట్లాడుతున్నారు. యూ డోంట్ వరీ బాలు. బాలు, నాకు తెలిసి ఈ పాటికి నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు బయలుదేరి ఉంటారు. ఏంటి సార్ ఇది? మనం వెళ్ళేసరికి సీసీ ఫుటేజ్ ఎలా మాయమైంది? అందులో ఆశ్చర్యం ఏముంది? మనకంటే ముందు వాళ్ళు అలర్ట్ అయ్యి ఎవిడెన్స్ లేకుండా చేశారు. వాళ్ళు ఇలాంటిదేదో జరుగుతుందని వాళ్ళు ముందు నుంచి ప్లాన్లోనే ఉన్నట్టున్నారు మేడం. అందుకే మీరు కేసు పెట్టడానికంటే ముందే ఫుటేజ్ లేకుండా చేశారు. గుడి మేనేజ్మెంట్ని కూడా వదలకండి సార్. అలా ఎలా ఫుటేజ్ లేకుండా చేస్తారు? కెమెరా పనిచేయడం లేదు లేదా హార్డ్ డిస్క్ క్రాష్ అయిందని ఏదేదో చెప్తారు మేడం. తప్పించుకోవాలనుకునే వాళ్ళకి 1,00,000 మార్గాలుంటాయి. అంటే మనమేం చేయలేమా ఎస్ఐ గారు? అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ చాలు మేడం. కానీ నేరం నిరూపించాలంటే దానికి ఎవిడెన్స్ ఉండాలి. సాక్ష్యం లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు మేడం. సాక్ష్యం ఉంది ఎస్ఐ గారు. ఏంటండి అది? నేనే. మీరా? ఆ బాలు నా కళ్ళ ముందే ఆదిత్యని షూట్ చేశాడు. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. మీరు కన్నతల్లి కదండి, మీ సాక్ష్యం ఎంతవరకు నిలబడుతుంది? నేను ఆదిత్యకే కాదు, బాలుకు కూడా కన్న తల్లినే. ఒకవేళ నా సాక్ష్యం చెల్లదు అంటే అక్కడ చాలా మంది ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులున్నప్పుడు ఇక సీసీ ఫుటేజ్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. మేడం, ఇద్దరూ మీ కన్న బిడ్డలే అంటున్నారు. ఇప్పుడేదో ఆవేశంలో కేసు పెట్టినా ఆ తర్వాత మీ కొడుకనే ఫీలింగ్తో మీరొచ్చి కేసు వాపస్ తీసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి మేడం. లేదండి, ఆ ఆలోచనే లేదు. బాలు చేసిన పనికి అక్కడ ఆదిత్య ఎంత ప్రమాదంలో పడ్డాడో మీకు తెలీదు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకూడదంటే బాలుకి శిక్ష పడాల్సిందే. మీరెంతలా చెబుతుంటే మేం మాత్రం ఏమంటాం? అలాగే కానివ్వండి. ఆదిత్య, నేను వెళ్ళి కార్ తీసుకొని వస్తాను, మీరు నెమ్మదిగా రండి. అన్నయ్య, అమ్మేది కనిపించట్లేదు. ఏంటన్నయ్య, ఎవరు మాట్లాడరేంటి? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మీ అమ్మ బాలు అరెస్ట్ చేయించడానికి వెళ్ళింది. అరెస్ట్ చేయిస్తుందా? అవునరా, వాడు నీ మీద కాల్పులు జరిపాడు కదా, అందుకే ఎలాగైనా వాడిని అరెస్ట్ చేయించాలని మీ అమ్మ పోలీసులతో పాటు వెళ్ళింది. నిజంగానా? అవునరా, ఎంత వద్దని చెప్పినా అమ్మ మాత్రం వినట్లేదు. బాలుని అరెస్ట్ చేయించాలనే అంటుంది. నువ్వైనా అమ్మకి ఫోన్ చేసి ఆ ప్రయత్నం విరమించుకోమని చెప్పు ఆదిత్య. ఎందుకు బావగారు? ఇంత జరిగిన తర్వాత కూడా మీరింకా బాలు శశినే సమర్థిస్తూ ఉన్నారా? ఒకసారి మీరే ఆలోచించండి. ఒకవేళ ఆదిత్యకి అదే బుల్లెట్ ఏ గుండెలో అయినా తగులుంటే? అదృష్టం బాగుండి కొంచెంలో ప్రమాదం తప్పింది. అదే ఏదైనా జరగరాంది జరుగుంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడేవారా? చెప్పండి. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా, కానీ ఎంతైనా బాలు మా తమ్ముడే కదా. వాణ్ణి జైలుకు పంపిస్తే రామ్,
ఈ విషయంలో నిన్ను సమర్థించలేనురా. మనిషికి కోపం ఎంతైనా ఉండొచ్చు, కానీ సొంత తమ్ముని చంపేత కోపం ఎలా వస్తుందిరా? వీడు ఆవేశపరుడని ఆ రోజు వీడిని ఇంట్లోంచి పంపించేశారు. మరి బాలు చేసిన పని ఏంట్రా? వీడి అదృష్టం బాగుండి వీడికేం కాలేదు, లేదంటే ఏమై ఉండేది? నిజమే తాతయ్య, బాలు తొందరపడ్డాడు. ఆ భగవంతుడి దయ వల్ల ఆదిత్యకి ఏమీ కాలేదు. కానీ బాలుని అరెస్ట్ చేస్తే గొడవ మరింత పెద్దదవుతుంది, కానీ తగ్గదు కదా. బావగారు, మీరు ఏమైనా అనుకోండి, ఈ విషయంలో మాత్రం బాలుని శశిని మీరు దయచేసి వెనకకి వేసుకుని రావద్దు. అసలు పోలీసుల కంటే ముందు నేనే వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకున్నాను, కానీ తప్పించుకున్నారు. అయినా బాలు శశి ఇద్దరు కలిసి ఆదిత్య కంటే ముందు మిమ్మల్ని చంపడానికి చూశారు కదా. వాళ్ళ మామగారితో ప్లాన్ చేసి రౌడీల్ని కూడా పంపించారు. మీరు అది మర్చిపోయారా? ఆ రోజు మిమ్మల్ని కాపాడినందుకు ఈ రోజు ఆదిత్యని షూట్ చేశారు. ఏంటి బావగారు ఇది? ఎంతసేపు మా తమ్ముడు మా అన్నయ్య అని మీరు అనుకోవడమే, కానీ ఆ మనిషి కొంచెమైనా అభిమానం ఉందా లేదా? రే రామ్, రెండు చేతులు కలిపితేనే అది నమస్కారం అవుతుందిరా. ఒక్క చేత్తో ఎంత ప్రయత్నించినా అది వృధానే అవుతుంది. అన్నదమ్ముల మధ్య గొడవలనేది సహజం. అలాగని ఆవేశం కట్టలు తెచ్చుకొని ఒకరినొకరు చంపుకునేంత కోపం ఉండకూడదురా. ఎస్ఐ గారు, వీడు నా చిన్న కొడుకుని చంపాలని చూశాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. అరెస్ట్ చేయండి. వీడి మీద ఏం కేసులు పెడతారో పెట్టండి. వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి.